హాయ్ అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఎమిరేట్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్. ఇవాళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనం అన్న ఊరి పేరు ఆగవేలి గ్రామం. మీ పేరు? సామేలు. కృష్ణగిరి మండలము కోడుమూరు సరౌండింగ్ ఉన్నటువంటి రైతు దగ్గరికి వచ్చాము. ఈ రైతు వచ్చేసి దగ్గర ఎన్ని ఎకరాలు వేస్తా ఉన్నారు? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు మిరప పంట వేస్తా ఉన్నారు. ప్రజెంట్ ఇది ఏ రకమన్నా? నాటు డబ్బి రకము. సో ఇది ఎన్ని ఎకరాలు వేస్తారు? ఇది 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు. మిగతా తేజ రకం. ఓకే. దీనికి ఇప్పటివరకు ఏమేమి మందులు స్ప్రే చేసి ఉన్నారు? ఫస్ట్ టాజ్ లాగ్ చేసినాము. టాజ్ లాగ్ చేసినారా? వైటాలిస్ చేసినాము. వైటాలిస్ కి ఏమేమి తేడాలు గమనించినారు? వైరస్ కొంచెం స్ప్రెడ్డింగ్ ఆపింది సార్. వైరస్ ఆపిందా? ఓకే. అంతకుముందు బజూకా స్ప్రే చేసినారా? లాస్ట్ ఇయర్ చేసినాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు ఛానల్ ని? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి. ఎప్పుడన్నా ఏదైనా ఒక్క ప్రొడక్ట్ అన్న తేడా అనిపించిందా? జెన్యూన్ గా చెప్పొచ్చు, వేల మంది రైతులు చూస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ అలెక్సా 5G లేకుంటే పొలాలకు మొత్తం సీకేసినాయి. అంతే కదా? అలెక్సా 5G కొట్టిన తర్వాత ఎంత కాప్ సెట్ అయింది? అప్పుడు దాదాపు అంటే ఒక ఎకరాకు ఒక 6-7 క్వింటాలు పడి ఉంటుంది సార్. 6-7 క్వింటాలు పడి ఉంటుంది. ఎన్నిసార్లు స్ప్రే చేసినావు అలెక్సా 5G? సార్లు చేసినాం. ఓకే. ఈసారి ఎన్నిసార్లు స్ప్రే చేస్తావు? ఈసారి ఇంకా చేయలేదు సార్. ఇప్పుడు నుంచి స్టార్ట్ సార్. అలెక్సా 5Gని ఇప్పుడు నుంచి కాపాడేది. ఇంకా 20 నెలలు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు నుంచి అలెక్సా 5G వేయాల్సిందే ఖచ్చితంగా. అలెక్సా 5Gకి ఎర్రనల్లి కంట్రోల్ అవుద్ది, దాంతోపాటు తామర పురుగు కంట్రోల్ అవుద్ది, పై ముడత కింది ముడత పోతుంది. అలాగే చాలా చక్కటి క్రాప్ సెట్ అవుతూ ఉంటుంది, గ్రోత్ వస్తూ ఉంటుంది, మంచి పూత వస్తుంది. దానికి సాటిస్ఫై అలెక్సా 5Gకి ఫుల్ సాటిస్ఫై. అన్నిటికైనా లేదు అలెక్సా 5Gనే కాదు. ఇప్పుడు మెటోజ్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది వచ్చేసి వారం లోపు అవుతుంది సార్. వారం లోపు అవుతుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత ఏమేమి తేడాలు గమనించినారు? అంతకుముందు ఎలా ఉండే? ఈ నలుపు మొత్తం దానికి దీనికే సార్ మెల్టోజ్మెంట్ దొరికి కారణం. బాగా దగ్గర గెనుపులు వచ్చినాయి, పూత బాగా వచ్చింది. దగ్గరికి రానివ్వండి. ఇది వచ్చేసి నాటు బ్యాడగి రకం ఇది. సో దీనికి గ్రోత్ అంత ఆషామాషిగా రాదు. ముడత వస్తే అంత ఈజీగా క్లియర్ అవ్వదు. అలాంటి పంటలో ఇప్పుడు మీరు గమనించినట్లయితే చాలా నీట్గా ఉంది, ఎక్కడ ముదురు అనేది లేదు. అలాగే పై ముడత కింది ముడత లేదు, పూత వస్తూ ఉంది. పూత గమనిస్తున్నారా? పూత వస్తూ ఉంది. ఆ పూత కాస్త కాపుగా మారుతూ ఉన్నటువంటి సిచ్యువేషను. సో మెటోజ్ మెల్టోర్కి ఇంకా ఏమేమి మీరు తేడాలు గమనించినారు? ముడత పోయినా సార్, దగ్గర గెనుపులు, కాప్ సెట్టింగ్ బాగా అవుతుంది. కాప్ సెట్టింగ్ బాగా అవుతుంది. చెప్తున్నారా మరి ఇతర రైతులకి? చెప్తాం సార్. చెప్పకుండా ఎట్లుంటే సార్ ఇంతమంది. ఇది స్ప్రే చేయండి కంపల్సరీ. ఒక స్టేజ్లో ఉంటుంది. యాక్చువల్గా ఇది స్ప్రే చేసిన తర్వాత ఒకసారి గమనించండి, చాలా నీట్గా నల్లగా ఉంది. నల్లగా అయిపోయింది అసలు. దీనికి ఏం వేసినారు అట్లా ఉంది సార్. ఇందులో ఏమన్నా యాడ్ చేశారా? ఓన్లీ మెటోజ్ మెల్టోర్ సార్. ఓన్లీ సింగిల్ కొట్టారు. ఓకే. సో మెటోజ్ మెల్టోర్కి వస్తున్నటువంటి రిజల్ట్ ఇది. ఆల్రెడీ బళ్ళారి సైడు చాలా వీడియోలు తీసి పెట్టాను నేను. దగ్గర అక్కడ కూడా అదే సేమ్ సిచ్యువేషన్స్. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఎక్కడ తీసుకొచ్చారు ఇది? కోడుమూరు శివసాయి సార్. కోడుమూరు శివసాయి ఫర్టిలైజర్లో తీసుకొచ్చారు. ఓకే. తెలుసా రామకృష్ణ గారు? వాళ్ళ బ్రదర్. మీరుంటారు కదా షాప్లో? రమేష్ ఉంటారు. ఓకే. కోడుమూరు శివసాయిలో తెచ్చుకున్నారు. మెటోజ్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఫార్మర్ చెప్తా ఉన్నారు. ఇది ఫార్మర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ.